ఈ ఫోటో చూడండి ఇన్‌స్టాంట్‌గా సబ్జెక్ట్ వైపు ఫోకస్ పోతుంది. ఈ ఫోటోలో మీలో చాలా మంది గమనించని ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది. అదే లీడింగ్ లైన్స్. ఈ ఒక్క చిన్న కాంపోజిషన్ టెక్నిక్ మీ కళ్ళని డైరెక్ట్‌గా మెయిన్ సబ్జెక్ట్ వైపు తీసుకెళ్లేలా ఒక అద్భుతమైన మ్యాజిక్ చేస్తుంది. ఈ రోజు మనం స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పవర్‌ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే లీడింగ్ లైన్స్ కాంపోజిషన్. ఈ టెక్నిక్ తెలిస్తే మీ నార్మల్ మొబైల్ ఫోటోస్ కూడా సినిమాటిక్‌గా, ప్రొఫెషనల్‌గా తీసినట్టు మారిపోతాయి. అసలు ఈ లీడింగ్ లైన్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మన ఫ్రేమ్ లో ఉన్న నేచురల్ లైన్స్, అవి రోడ్ కావచ్చు, రైల్వే ట్రాక్స్ కావచ్చు, ఒక పొడవైన గోడ కావచ్చు, లేదా వరుసగా ఉన్న చెట్లు కావచ్చు. ఇవి వ్యూవర్ కళ్ళని ఫ్రేమ్ లోకి డైరెక్ట్ గా మన మెయిన్ సబ్జెక్ట్ వైపు గైడ్ చేస్తాయి. మనం ఒక ఫోటో చూడగానే మన ఐస్ ఆటోమేటికల్లీ ఆ లైన్స్ ని ఫాలో అవుతాయి. ఇది మన బ్రెయిన్ లో నేచురల్ గా ఆటోమేటిక్ గా జరిగే ఒక ప్రాసెస్. దాన్ని మనం మన ఫోటోగ్రఫీకి అడ్వాంటేజ్ గా వాడుకుంటున్నాం. మనం తీసే ఫోటోస్ 2డీగా, ఫ్లాట్‌గా ఉంటాయి. కానీ లీడింగ్ లైన్స్ యూజ్ చేసినప్పుడు ఆ ఫోటోలో ఒక డెప్త్ క్రియేట్ అవుతుంది. ఒక 3డీ ఫీల్ వస్తుంది. వ్యూవర్‌కి వాళ్ళు కూడా ఆ లొకేషన్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అది ఒక టనెల్ నుంచి చూస్తున్నట్టు లేదా ఒక పెద్ద బ్రిడ్జ్ పై నుంచి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేయడంలో లీడింగ్ లైన్స్‌ని మించిన టెక్నిక్ ఇంకోటి లేదు. మరి ఈ లైన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫస్ట్ స్ట్రెయిట్ లైన్స్. ఇవి చాలా స్ట్రాంగ్‌గా, డైరెక్ట్‌గా సబ్జెక్ట్ వైపు తీసుకెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్టార్టింగ్‌లో చూపించా కదా ఈ ఫోటో. ఇది స్ట్రెయిట్ లైన్ లీడింగ్ ఫోటో. అలాగే ఒక హైవే లేదా ఒక లాంగ్ కారిడార్ కూడా. ఇవి చాలా బోల్డ్ అండ్ డ్రామాటిక్ ఇంపాక్ట్ ని ఇస్తాయి. సెకండ్ కర్వ్డ్ లైన్స్. దీన్ని మనం ఎస్కర్వ్స్ అని కూడా అంటాం. ఒక వైండింగ్ రోడ్ లేదా ఒక చిన్న నది. ఇవి చాలా స్మూత్ గా, రిలాక్స్డ్ గా వ్యూవర్ ని సబ్జెక్ట్ దగ్గరకు తీసుకెళ్తాయి. ఫొటోస్ కి ఒక కామ్ అండ్ పొయెటిక్ ఫీల్ ఇస్తాయి. థర్డ్ కన్వర్జింగ్ లైన్స్. రెండు లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ ఒక పాయింట్ దగ్గర కలవటం. ఈ కన్వర్జింగ్ లైన్స్ క్రియేట్ చేసే డ్రామాటిక్ ఎఫెక్ట్ అంతా ఇంత కాదు. అవి ఒక్కసారిగా వ్యూవర్ అటెన్షన్ ని ఆ కలిసే పాయింట్ మీద పెట్టేసేలా చేస్తాయి. ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్ ని యూజ్ చేసి ఈ లీడింగ్ లైన్స్ ని ఎలా క్యాప్చర్ చేయాలో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, మీ ఫోన్ లో ఉన్న అల్ట్రా వైడ్ లెన్స్ ని వాడండి. అల్ట్రా వైడ్ లెన్స్ వల్ల లైన్స్ చాలా దూరం నుంచి స్టార్ట్ అయ్యి ఫ్రేమ్ లోకి ఎంటర్ అవుతాయి. దీని వల్ల ఆ డెప్త్ ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. ఆ స్ట్రెచ్ ఎఫెక్ట్ వల్ల మీ ఫోటో చాలా గ్రాండ్ గా, చాలా సినిమాటిక్ గా అనిపిస్తుంది. సెకండ్ టిప్, గ్రిడ్ లైన్స్ ఆన్ చేసుకోండి. కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్ళి గ్రిడ్ లైన్స్ ని ఆన్ చేసుకుంటే మీ లైన్స్ ఫ్రేమ్ లో ఎలా అలైన్ అయ్యాయో, మీ సబ్జెక్ట్ ఎక్కడ ఉందో చాలా క్లియర్ గా తెలుస్తుంది. రూల్ ఆఫ్ థర్డ్స్ కలిపి ఈ లైన్స్ ని వాడితే అవుట్పుట్ అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది. థర్డ్ టిప్, చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. నించొని స్ట్రైట్ గా తీసే బదులు కెమెరాని కొంచెం కింద పెట్టి, అంటే లో యాంగిల్ నుంచి తీయండి. నేలకు దగ్గరగా కెమెరాని పెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్న లైన్స్ లేదా ఫుట్పాత్ ఎడ్జెస్ చాలా ప్రామినెంట్ గా కనిపిస్తాయి. ఈ ఒక్క చిన్న యాంగిల్ చేంజ్ చేయడం వల్ల మీ ఫోటో మొత్తం మార్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నేచురల్ ఎన్వైరాన్మెంట్ లో ఉన్న లైన్స్ కోసం వెతకండి. మనం ఎప్పుడు రోడ్స్, బ్రిడ్జెస్ మాత్రమే అనుకుంటాం. కానీ స్టేర్స్, ఫెన్సెస్, షాడోస్, లైట్ రేస్ ఇవన్నీ నేచురల్ లీడింగ్ లైన్సే. సూర్యరశ్మి పడినప్పుడు ఏర్పడే షాడోస్ కూడా చాలా అద్భుతమైన లైన్స్ ని క్రియేట్ చేస్తాయి. జస్ట్ మీ చుట్టూ ఉన్న వాటిని చూసి చేయటం అలవాటు చేసుకోండి. లైట్ ని, షాడోస్ ని మీ అడ్వాంటేజ్ కోసం ఎలా వాడుకోవాలో తెలిస్తే మీ ఫ్రేమింగ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేయకూడదు. లైన్స్ ఉన్నాయి కదా అని వెంటనే ఫోటో తీసేస్తారు. కానీ ఆ లైన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మర్చిపోతారు. లీడింగ్ లైన్స్ ఎప్పుడూ ఒక ఎంప్టీ స్పేస్ లోకి వెళ్ళకూడదు. ఆ లైన్స్ వెళ్ళి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ దగ్గర ఎండ్ అవ్వాలి. అది ఒక మనిషి కావచ్చు, ఒక చెట్టు కావచ్చు, లేదా ఒక బిల్డింగ్ కావచ్చు. సబ్జెక్ట్ లేకుండా లైన్స్ ఉంటే వ్యూవర్ కి చిరాకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళు ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఇంకా ఫోటో తీసిన తర్వాత ఎడిటింగ్ లో కూడా ఈ లైన్స్ ని మనం ఇంకా హైలైట్ చేయొచ్చు. కలర్ గ్రేడింగ్ అప్పుడు విగ్నెట్ యూజ్ చేయడం లేదా బ్రష్ టూల్ తో ఆ లైన్స్ పైన స్లైడ్ గా ఎక్స్పోజర్ పెంచడం వల్ల వ్యూవర్ అటెన్షన్ ఇంకా స్ట్రాంగ్లీ డైరెక్ట్ గా సబ్జెక్ట్ మీదకి వెళ్ళేలా చేయొచ్చు. ఈ చిన్న ఎడిటింగ్ ట్రిక్స్ మీ ఫోటోకి ఆ ప్రొఫెషనల్ ఫినిషింగ్ టచ్ ఇస్తాయి. సో నెక్స్ట్ టైం మీరు బయటకు వెళ్ళి ఫోటో తీస్తున్నప్పుడు వెంటనే క్లిక్ అనకుండా ఒకసారి మీ చుట్టూ చూడండి. ఎక్కడైనా లైన్స్ ఉన్నాయా, ఆ లైన్స్ మీ ఫ్రేమ్ లో ఎలా సెట్ చేసుకోవచ్చు, అవి మీ సబ్జెక్ట్ వైపు ఎలా తీసుకెళ్తున్నాయి, ఈ క్వశ్చన్స్ వేసుకోండి. కొంచెం టైం తీసుకొని కంపోజ్ చేయండి. ఈ సింపుల్ ట్రిక్ ని ఫాలో అయి తీసిన ఫొటోస్ ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్యుటోరియల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ సింధు సైనింగ్ ఆఫ్. బై.